పడుతుంటే శైలు కోసం చూస్తాడు సాయి. కానీ తను కనపడదు. లోపలికి వెళ్ళాలని అడుగు పెడుతున్నంతలో బయట నుంచి సన్నగా వినిపిస్తాయి కాలి మువ్వల శబ్దాలు. ఆ సౌండ్ శైలు పట్టీలదే అని తెలుస్తుంటే అక్కడే కొంచెం పక్కగా కిటికీ దగ్గర నిలబడతాడు. చేతిలో సంచితో పక్కన ఒక బాబుతో మాట్లాడుతూ వస్తుంది శైలు. నెత్తిన కట్టెల మోపు, చేతిలో సంచి. విచిత్రంగా చూస్తుంటాడు సాయి. చేతిలో సంచి ఆ బాబు చేతిలో పెట్టి కట్టెల మోపుని రెండు చేతుల్లోకి తీసుకొని ఆ బరువుని మోయలేక అవస్థలు పడుతూ లోపలికి తీసుకొస్తుంది. శైలజాని చూసి మెల్లగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ చున్నీని తీసి మంచం మీద వేసి జుట్టుముడి వేస్తూ ఉంటుంది. కిటికీ దగ్గర నిలబడ్డ సాయి కొత్తగా కనిపిస్తున్న శైలుని చూస్తూ ఉంటాడు. బియ్యం కడిగి పక్కన పెట్టి కట్టెలు పోయి వెలిగిస్తుంది. అసలు సాయి అనే జడ పదార్థం ఊర్లో ఉందన్న విషయమే తెలియనట్టుగా ఉన్న శైలుని చూసి ఆశ్చర్యపోతాడు సాయి. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ బియ్యం పొయ్యి మీద ఒకవైపు ఇంకోవైపు పప్పు కూడా పెడుతుంది. కూరగాయలు కడిగి కోస్తూ చిన్న పీట మీద కూర్చున్న శైలుని చూస్తూ వెంటనే వెళ్ళి లాక్కు రావాలని ఉన్న అతి కష్టంగా ఆ కోరికను ఆపుకుంటూ సాయి కిటికీ చక్కని గట్టిగా పట్టుకొని చూస్తుంటాడు. అవును, నిన్న సర్పంచ్ గారి నౌకరు వచ్చి నిన్ను అడిగాడు. ఎందుకు అడుగుతుంది పద్మమ్మ. అప్పటి వరకు అసలు సాయి ఆ ఊర్లో ఉన్నాడన్న సంగతి మర్చిపోయిన శైలు వెంటనే సాయి గుర్తు వస్తాడు. పరుగున పైకి లేచి బయటకు వస్తుంది. తన కోసమే అని సాయి పెదవి పైన చిరునవ్వు చేరుతుంది. సాయి ఉన్న ఇంటిని చూసిన శైలుకి రాత్రిపూట కూడా పట్టపగల్లో లైట్స్తో కాంతి లీనుతున్న ఇల్లు కనబడగానే సాయి కోసం వెతకడం, అతని కనబడక చిన్న నిట్టూర్పుతో మళ్ళీ లోపలికి రావడం చూస్తూనే ఉంటాడు. అతని చీకట్లో చాటున ఉండడంతో శైలుకి కనబడడు. ఏమైందే అలా పరిగెత్తా అడుగుతాది. ఏం లేదంటూ ఇంటికి ఎవరైనా వచ్చారా సాయి మీద అనుమానంతో అడుగుతుంది. లేదు అంటూ ఇంతకీ ఎందుకు నిన్ను పిలిచినట్టు. డబ్బున్న మనసు లేని మహానుభావుడు ఎవరో ఊరిని ఉద్ధరించడానికి దత్తత తీసుకుంటానని వచ్చాడంట. ఊరు జనం అభిప్రాయాలని అడగడానికి పిలుస్తూ మన ఇంటికి వచ్చి నన్ను కూడా పిలిచారు అంది. మరి నువ్వేం చెప్పావు? అంత డబ్బు ఉన్నా అతను ఈ ఊరికే ఎందుకు వచ్చాడు? ఏం ఆశించకుండా వచ్చాడో తెలియని అంత పిచ్చిదాన్ని కాదు. అందుకే నాకు తెలియదు అని ఇక మీదట నన్ను అడక్కండి అని చెప్పి వచ్చేసాను. అదేంటే అలా అంటావు? మన ఊరిని బాగు చేస్తానంటూ వచ్చిన అతని గొప్ప మనసుని మెచ్చుకోవాల్సింది పోయి ఇలా అంటావు. మన ఇంటికి కరెంట్ లేదు, మంచినీళ్ళ సదుపాయం కూడా లేవంటే అది దీన పరిస్థితి కదా. ఇలా మనం కష్టాలు పడకూడదు అంటే అలాంటి మంచి మనసున్న మనుషులు కావాలి కదా. చెప్తున్న పద్మమ్మ గారిని చూసి వాళ్ళు పైకి కనబడే అంత మంచి వాళ్ళు కాదు. ఏదో ఒక ప్రతిఫలం ఆశించకుండా ఏ లాభం లేకుండా కోట్లు ఖర్చు చేయడానికి ఈ మారుమూల ప్రాంతానికి రారు కదా అంటుంది. వేడి నీళ్లు పెట్టి వణుకుతున్న బామ్మని చూసి ఏమైంది బామ్మ, మళ్ళీ జ్వరం వచ్చిందా అంటూ గాబరాగా నుదుటి మీద చెయ్యి పెట్టి చూస్తుంది. ఒళ్ళు వేడిగా ఉంది, లైట్గా ఫీవర్ ఉండటం తెలుస్తుంటే బామ్మ మందు డబ్బా నుంచి టాబ్లెట్ తీసి ఇస్తూ ఇంత జ్వరం ఉంటే చెప్పాలిగా అని కాచిన నీళ్లు ఇస్తూ అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఆమె మణికట్టు మీద పడిన శైలు కన్నీటి చుక్కలు చూసి బెల్లగా అడుగుతుంది. నాన్న లేడు, అమ్మ నువ్వే కదా మాకు. మీకేదైనా జరిగితే మేమేమైపోవాలి? కింద కూర్చుని బామ్మ ఒడిలో తల పెట్టుకొని దీనంగా బాధగా అడుగుతున్న శైలుని చూసి జరుగుతున్నది చూసి ఫస్ట్ టైం సాయి కళ్ళలో చిన్న నీటి పొర చేరి మాయమవుతుంది. కొంతసేపటికి శైలు వాళ్ళమ్మ ఊర్లోకి వెళ్ళొస్తానంటూ తన తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయింది. శైలు వంట కూడా ఫినిష్ అవ్వడంతో నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను బామ్మ, వచ్చాక అన్నం పెడతాను అంటూ డ్రెస్ తీసుకుని పెరటి గుమ్మం వైపు వెళ్తుంది. చీకట్లో చిన్నగా నడుస్తూ వెన్నెల వెలుతురు కొంచెం ఉన్న తమ పెరటి వైపు ఉన్న బాత్రూంలో డ్రెస్ డోర్ మీద వేసి నీళ్లు బకెట్ తీసుకొని లోపల పెట్టుకొని గడియ పెట్టుకుంటుంది. 10 నిమిషాలకు బయటకు వచ్చిన తన ఎదురుగా పెరటి గుమ్మం దగ్గర గోడకు ఆనుకుని నిల్చుని ఉంటాడు సాయి. అతన్ని అలా అక్కడ ఆ టైంలో సడన్ గా చూసిన శైలు గుండె జల్లు అంటుంది. సాయిని సీరియస్ గా, కోపంగా, అసహనంగా, అసహ్యంగా చూస్తూ అతనితో మాట్లాడకుండా దాటుకుని వెళ్తున్న శైలు దారికి అడ్డం పడతాడు. పక్కకు జరిగి వెళ్తుంటే మళ్ళీ కాలు అడ్డం పెడుతుంటే చురుగ్గా చూసింది ఈసారి. ఆమె ముందుకు వస్తుంటే ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఆమె ముఖంలో కంగారు, నుదుటి మీద పట్టిన చిరు చెమటలు వెన్నెల వెలుగులో మెరుస్తుంటే చిన్న నవ్వుతో చూస్తుంటాడు. వెనక్కి నడుస్తూ అక్కడ ఉన్న చెట్టుకు గుద్దుకొని ఆగిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుని పక్కకు మళ్ళుతున్న ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అటు ఇటు చేతులతో లాక్ చేసేస్తాడు సాయి. ఆమె ఫేస్కి దగ్గరగా తన ఫేస్ తెస్తూ ఎందుకు పారిపోయి వచ్చావే అని సూటిగా అడుగుతాడు. ఆ మాటల్లో కమాండింగ్ తప్ప కోపం లేదు. శైలు చూడకుండా మొహం పక్కకు పెట్టుకుంది. ఆమె
ఆమె చూడకపోయేసరికి ఇంకాస్త దగ్గరకు వస్తూ అప్పుడే స్నానం చేసి రావడంతో మెడ నుంచి కంఠం మీదుగా జారుతున్న నీటి చుక్కని తన పెదవులతో స్పృశిస్తూ నాలుకతో అందుకుంటాడు. అతన్ని సున్నితమైన పెదవులు తనని తాకగానే వెళ్ళిపోవాలనుకున్న తనని వెళ్ళనివ్వకుండా సాయి బంధించడంతో కళ్ళలో నీళ్లు చేరి గట్టిగా కళ్ళు మూసేస్తుంది. ఇది నా ప్లేస్ అంటూ ఇండెక్స్ ఫింగర్ని ఆమె గుండె మీద పెడుతూ లోపలికి జారుతున్న నీటి చుక్కని వేలితో తీసి టేస్ట్ చేస్తూ చెప్తాడు. ఇక్కడ నాకు మాత్రమే ఎంట్రీ, ఇంకా వేరే ఏది ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటూ ఇంటెన్స్ లుక్తో రొమాంటిక్ వాయిస్తో చెప్తున్న సాయిని కోపంగా చూస్తుంది. ఓ మర్చిపోయా, నేనెవరో నీకు తెలియదు కదా. కన్నింగ్గా నవ్వుతూ కొంచెం ముందుకు వంగి చెవి దగ్గర ఏదో చెప్తాడు. ఇప్పుడు చెప్పు, నేను నీకు తెలీదా? నీకు నాకు ఏ సంబంధం లేదా? టెల్ మీ బేబీ అని హస్కీ వాయిస్తో అన్నాడు సాయి. నువ్వు తాకుతుంటే తేళ్లు పాకుతున్నంత కంపరంగా ఉంది నాకు. అసహ్యంగా చూస్తూ అసహనంగా అంటున్న శైలు మాటకి సాయి ఫేస్లో సీరియస్నెస్ వచ్చేస్తుంది. వెంటనే ఆమెకి దూరం జరుగుతాడే తప్ప చేతులు మాత్రం తీయడు. నేను రాలేనని ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? సూటిగా చూస్తూ అడుగుతాడు. ఇది మీ ఊరు కాదు, కాలేజ్ అంతకన్నా కాదు. నీ వేషాలు కట్టి పెట్టి వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో, నీకే మంచిది. నాతో ఇలాగా ఈ టైంలో మాట్లాడావని ఎవరికైనా తెలిసినా చూసినా నీ ఒంటికి మర్దన చేసి ఇంటికి పార్సల్ చేస్తారు అంటుంది. నువ్వు వస్తానంటే చెప్పు, నీకోసం అలాగే మసాజ్ చేయించుకుని మరీ నిన్ను నాతో తీసుకెళ్తాను. నడుకొంటిగా. చి, అసలు మనిషివేనా నువ్వు? ఎందుకు ఇలా నన్ను సాధిస్తున్నావు? చేయాల్సిందంతా చేసావు కదా, ఇంకేం మిగిలిందని ఇలా నా వెంట పడి వేధిస్తున్నావు? కంటి నిండా నీళ్లతో అడుగుతుంది. ఆమె చెంపల మీద జారుతున్న కన్నీటిని తుడుస్తూ, నీకు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావు కదా, ఆ లోటుని లైఫ్ లాంగ్ ఫుల్ఫిల్ చేయాలని వచ్చానే. నువ్వు ఇప్పుడే ఓకే అని చెప్పు, ఈ నిమిషం నుంచి ఇవి అంటూ టీయర్స్ని తుడిచి నువ్వు మర్చిపోయేలా చేస్తాను. మార్ధవంగా చెప్తున్న సాయితో, ఇదంతా చెత్త కదా నీకు, ఇలాంటి చెత్త మనుషులతో ఏం పని? ఇక్కడ నా కన్నీళ్లు చూసి నువ్వు కరిగిపోయావని నేను నమ్మాలా అంది. నేను మారానని చెప్పలేదే, అది ఎప్పటికీ జరగని పని. కాకపోతే నీ కోసం నీ వాళ్ళని భరిస్తాను అన్నాడు. అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు. అలాగే నన్ను నా వాళ్ళని నువ్వు అంత కష్టంగా భరించే పరిస్థితిని నేను తీసుకురాను కూడా. ఇక్కడ ఉండి నీకు ఉపయోగం లేదు. అసలే తెల్లతోలు పిల్లాడివి. పల్లెటూరి ఎండలకు తెల్లతోలు కాస్త ఎర్రగా మారిపోతుంది. రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తన బలమంతా వాడి సాయిని వెనక్కి తోసి లోపలికి వెళ్ళిపోతుంది. నేను వద్దంటూనే నా గురించి ఆలోచిస్తా చూడు, దట్స్ వై ఐ లైక్ యూ బేబీ అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఆగి నేరుగా శైలు ఇంట్లోకి వస్తాడు. బామ్మకు ప్లేట్లో అన్నం పెడుతుంటుంది. సాయిని అక్కడ చూసి రుసరుసలాడుతుంది. ఎవరైనా ఉన్నారా అంటూ గుమ్మానికి అటు ఇటు చేతులు ఉంచి ముందుకు వంగి శైలుని చూసి వెటకారంగా అడుగుతాడు సాయి. ఎవరు బాబు అంటూ సాయి గొంతు విని అడుగుతారు బామ్మ. హలో గ్రాని అంటూ దర్జాగా లోపలికి వస్తాడు సాయి. అతని మాటల్లో అతను వస్తున్నప్పుడు వచ్చిన అరోమా స్మెల్కి ఎవరో పెద్దింటి బిడ్డ అని అర్థమవుతుంది బామ్మకి. రండి బాబు. ఎవరు నువ్వు? నాకు నీ మొహం సరిగా కనపడడం లేదు బాబు, నాకు రేచీకటి ఉంది అంటారా ఆవిడ. ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చాను, కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళు ఊర్లో లేరు. చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ ఇంటికి వచ్చా. శైలుని చూసి కన్ను కొడుతూ అంటాడు. శైలుకి ఒళ్ళు మండుతుంటే, అయ్యో అలాగా బాబు, ఎవరు మీ వాళ్ళు? నువ్వు ఇలా ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఊరు కట్టుబాట్లకు విరుద్ధమని తెలిసి ఒప్పుకోరు బాబు అంటూ కంగారు పడుతూ అంటారు. అవునా, నాకు తెలియదు, వెళ్ళిపోతాను అంటూ పైకి లేచి చాలా ఆకలిగా ఉంది అని కరుణ రసాన్ని పండిస్తూ అంటాడు. ఆ మాటకి అటు శైలుకి ఇటు బామ్మకి మనసంతా ఏదోలా అయిపోతుంది. అయ్యో అవునా అంటూ గాబరా పడుతూ, శైలమ్మ అబ్బాయికి అన్నం వడ్డించు, నేను ఒక తెలివి తక్కువ దాన్ని, ఇంటికి వచ్చిన వాళ్ళని అన్నం తినమని అడగకుండా ఊరి గురించి భయపడి పంపించాలి అనుకున్నాను అని బాధగా అంటారు. బామ్మ, ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదని తెలియదా నీకు? సాయి తనని చూసి నవ్వుతుంటే ఉడికిపోతూ అంటుంది. ఏంటి శైలమ్మ మాటలు? ఇంటికి వచ్చి ఆకలి అంటూ అడిగిన వారితో ఇలాగైనా మాట్లాడేది అని కొంచెం కసురుతారు. అయ్యయ్యో వద్దు గ్రాని, మీ మనవరాలకి నేను రావడం ఇలా అడగడం ఇష్టం లేనట్టుంది. పర్వాలేదు, నేను వాటర్ తాగుతానులే అంటాడు అమాయకంగా. శైలమ్మ అబ్బాయి అన్నం తినకుండా ఇక్కడి నుంచి వెళ్తే మాత్రం నేను కూడా తినను కోపంగా అంటున్న బామ్మతో మాట్లాడినా వినదని అర్థమై, రాండి వడ్డిస్తాను అంటూ చిరుబురులాడుతుంది శైలు. అయ్యో వద్దండి, మీరంత కష్టంగా నాకు అన్నం పెట్టాల్సిన అవసరం లేదు, నేను నీళ్లు తాగి అంటున్న సాయి గొంతు విని శైలు అని ఈసారి అరుస్తారు బామ్మ. శైలు రెండు చేతులెత్తి, అయ్యా మా అతిథి గారు రండి, మీ ఆకలి తీర్చి
పంపిస్తాను అంటుంది విసుగ్గా. కన్నింగా నవ్వుతూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని శైలు అరేంజ్ చేసిన పీట మీద కూర్చుంటాడు. అన్నం పప్పు కొంచెం ఆవకాయ వేసిన ప్లేట్ సాయి ముందు పెట్టి వాటర్ గ్లాస్ ఇస్తుంది. సూటిగా తనని చూసి పక్కకు చూస్తాడు. టాబ్లెట్ ప్రభావంతో బామ్మగారు అప్పటికే నిద్రపోతూ కనబడటం చూసి శైలు చేతిని ఒక ఊదుటిన ముందుకు గుంజుతూ తన ఒడిలో లాక్కుంటాడు. శైలు రియాక్ట్ అయ్యేలోపే ఆకలి అంటే అన్నం పెట్టడం కాదు, ఇలా ఇది ఇవ్వడం అంటూ పెదాలను చిన్నగా ముందుకు లాగి తన పెదాలతో ముడివేస్తాడు. వదిలించుకోవాలని చూస్తున్న శైలుని గట్టిగా తన కౌగిట్లో బంధించి గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. అలవాటైన ముద్దు అందక రోజులు గడవడంతో అర నిమిషమైనా వదలక హార్తిగా 5 నిమిషాలకు చిన్నగా మునిపంటితో కొరికి మరొకసారి సున్నితంగా ఆమె పెదవులను తాకి వదులుతాడు. ఆగక జారుతున్న ఆమె కన్నీటిని తన చెంపతో తుడుస్తూ అలాగే ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం కలిపి గోరు ముద్దని ప్రేమగా నోటికి అందిస్తాడు. కోపంతో ఫేస్ పక్కకు తిప్పుకుంది శైలు. తనని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె నడుమును ఆల్రెడీ చుట్టుకుని ఉన్న చేతిని ఇంకాస్త గట్టిగా బిగించాడు. దెబ్బకు నోరు తెరిచింది. కలిపిన ముద్ద నోట్లో పెడుతూ అవసరమానే నీకు ఇక్కడ ఈ కష్టాలు, చిరాకుతో ఆ ఇంటిని చూస్తూ అసహనంగా అన్నాడు. ఇది నా ఇల్లు, నీకు నచ్చకపోతే పో. ఎవరు నిన్ను రమ్మని పిలవలేదు కదా, మరి ఎందుకు వచ్చావు? నా ఇంటికి వచ్చి నచ్చలేదు అని ఎందుకు చెప్తున్నావు అంది విసుగ్గా. నువ్వు వద్దనుకుని వచ్చేసినట్టు నేను నిన్ను వదలలేకపోయాను బేబీ. ఆమెను మాటల్లో పెట్టే అన్నం తినిపిస్తూనే చెప్పాడు. ఇలాంటి ఇంట్లో ఉండటం నాకు అలవాటు, నీకు లేదుగా, వెళ్ళిపో. మరి ఇంత దూరం వచ్చి నన్ను టార్చర్ చేయడం ఎందుకు అంది. వెళ్ళిపోతాను ఇప్పుడే, నువ్వు నాతో వస్తానంటే చెప్పు, ఓకే అని అంటూ లాస్ట్ ముద్ద కూడా తినిపించాడు. అది ఎప్పటికీ జరగదు అంది. శైలు కింద పెదవి దగ్గర ఉన్న అన్నం వెతుకుని చూసి చిలిపిగా నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకుని తన వైపు తిప్పుకొని భయంగా చూస్తున్న శైలు ఫేస్ దగ్గరగా వచ్చి కళ్ళలోకి సూటిగా చూస్తాడు. భయమో బిడియమో కానీ కళ్ళకు కిందకి వాల్చేసింది. మెడ మీదుగా చేతిని పోనించి దగ్గరగా ఉన్న ఆమె వణికే ఆధారాలను చూస్తూ నాలుకతో శైలు పెదవికి అంటుకున్న మెతుకుని లీక్ చేస్తాడు. వాల్చిన కళ్ళను మూసేసింది. శైలు విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్న ఉక్కు లాంటి సాయి కౌగిల్లో బందీగా మారిన తనకి అది అసాధ్యమే అయ్యింది. వదులు అంది కాస్త గరుకుగా ఉన్న సాయి బియర్డ్ తన బుగ్గను తాకుతుండేసరికి కంగారు పడుతూ. మన ఇంటికి వెళ్తామే. ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్ డీప్గా స్మెల్ చేస్తూ. మెత్తని కాట్, ఫుల్ ఏసీ రూమ్, నీకు అస్సలు ఇబ్బంది లేకుండా అంటున్న సాయి నోటి మీద చేతులు పెట్టి కంగారుగా బామ్మగారిని చూసింది. ఆవిడ నిద్రపోతుండటం చూసి ఊపిరి పీల్చుకుంటూ ఎందుకు ఎక్కడికి వచ్చినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు సాయి, కోపం బాధ తన్నుకొస్తుంటే అంది. యు ఆర్ మైన్ బేబీ, నువ్వు నా ఆస్తివి, నాకు మాత్రమే సొంతమైన సొత్తువి, మరి నిన్ను నేను ఎలా వదులుకుంటాను? శైలు షోల్డర్ దగ్గర డ్రెస్ జరిపి తడి పెదవులు అద్దుతూ మత్తుగా చెప్తాడు. షటప్ అంది కోపంగా. చిన్నగా బైట్ చేశాడు భుజం మీద. అతన్ని గట్టిగా వెనక్కి తోసి పైకి లేచింది. మంచం మీద అప్పుడే కదులుతున్న బామ్మని చూసి ఆవిడకి జ్వరం ఉండటం గుర్తొచ్చి కంగారుగా వెళ్ళి నుదుటిని చెక్ చేసింది. కొంచెం చల్లగా నార్మల్గా ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంది. వెంటనే బయటకు వెళ్ళి వాళ్ళ అమ్మ వస్తుందేమోనని చూసి సాయిని చూసింది. ఫుల్గా చెమట పట్టేసి ఉన్నాడు. ఏసీ రూమ్స్లో ఉండటం అలవాటైన అతనికి ఇక్కడ చీకటిలో ఫ్యాన్ కూడా లేకపోవడంతో షవర్ అవుతుంటే జాలిగా అనిపించింది. శైలుకి తోసేసిపోయిందని గుర్రుగా చూస్తున్నాడు. అలాగే కింద కూర్చొని ఉడుక్కుంటూ. కోపంలో క్యూట్గా కనిపించాడు తనకి. నవ్వు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ బామ్మ అంటూ బామ్మగారిని నిద్ర లేపడానికని చూస్తూ ముందుకు వెళ్తుంటే మెరుపు తీగలా వచ్చి శైలు చేయి బామ్మను తాకడానికి ముందే ఆ చేతిని పట్టుకొని ఫోర్స్గా తన మీదకి లాక్కున్నాడు. కూల్గా ఉన్నాడని లైట్ తీసుకుంది. అక్కడ మాట్లాడితే సౌండ్ వస్తుందని సమాధానంగా చేతుల్లోకి లిఫ్ట్ చేసి పక్క గదిలోకి తీసుకెళ్లాడు. సాయి లీవ్ మీ, అమ్మ వస్తుంది అంటూ అరిచింది చిన్నగా. డోంట్ షౌట్ ఓకే అని కార్నర్గా ఉన్న రూమ్లో తనని దించి కదలకుండా వాల్కి లాక్ చేస్తాడు. హాట్గా హీట్ మీద ఉన్న సాయిని చూసి కాస్త భయంగా అనిపించింది శైలుకి. ఎందుకు వచ్చావు? బేస్ వాయిస్తో సీరియస్ లుక్తో అడిగాడు సాయి. సాయి అలా అడగడంతో జరిగింది గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సాయిని చూడకుండా వాటిని దాయడానికి చూస్తుంటే ఏడిస్తే పాతేస్తా. అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. ఎందుకు వచ్చేసావు? గట్టిగా ఊపిరి తీసుకొని నీ వల్లే అంటున్న శైలు చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకొని అంతేనా లేక వేరే ఏదైనా ఉండి దాస్తున్నావా నా దగ్గర? సూటిగా చూస్తూ సందేహంగా అడిగాడు. ఏం లేదు, అదే రీజన్ అని. ఇప్పుడు ఇక్కడ నా గురించి చెడుగా తప్పుగా మాట్లాడుకుంటారు నువ్వు ఇక్కడే ఉంటే, అందుకే చెప్తున్నా వెళ్ళిపో అని అంటూ దూరం జరుగుతుంటే నేను ఉండగా నిన్ను ఎవరే అనేది? అంటే మాత్రం వాళ్ళు బ్రతుకుతారా ఆ భూమి మీద అంటూ నువ్వు ఎస్ అనే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటూ ఐ వాంట్ స్ట్రాంగ్ లిప్ లాక్ బేబీ అన్నాడు గారంగా. చిర్రెత్తుకుంది శైలుకి. తన అరచేతి పిడికిలతో సాయి పొట్టలో పంచిచ్చింది. నొప్పి పుడుతుంది అన్నాడు. అందుకే కదా కొట్టింది అంది. నా
బాడీ కొడితే నీ బుద్ధి చెయ్యి బజ్జీ అవుతుందని చెప్తున్నా బంగారం. అంత కష్టం ఎందుకు నీకు? హార్ట్ మీద ఉన్న శైలు చేతిని కిస్ చేసి కొంటిగా కన్ను మీటుతూ అన్నాడు. చిన్న నిట్టూర్పు విడిచి, తమరింక దయచేయండి. బయటకు నా బ్రతుక్కి ఎక్కడికి వచ్చినా సంతోషం లేదు. మీరు వెళ్తే బామ్మకి అన్నం పెట్టాలి అంది. మెంటల్ ఫీవర్గా ఉన్న ఆవిడకి అన్నం ఎలా పెడతారు? సర్వెంట్తో చెప్పి మిల్క్ బ్రెడ్ పంపిస్తాను, అవే పెట్టు అన్నాడు. అవసరం లేదు, మా బాధలు మేము పడతాం. మీరు ఇప్పటికే ఈ చెత్తలో డంపులో చాలా సేపటి నుంచి ఉన్నారు. ఇంకాసేపు ఉంటే మీ హెల్త్కి మంచిది కాదు, వెళ్ళండి. ఇలా మాట్లాడే వాళ్ళ మాటలని చెత్త మాటలు అంటారు అని ఇంట్లో ఉన్న సర్వెంట్కి ఫోన్ చేసి పాలు బ్రెడ్ తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకు? ఇష్టం లేదు అంటూనే ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన పనికి ఛ అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది శైలు. కన్నింగ్ స్మైల్తో వెనకే వెళ్ళాడు. సర్వెంట్ తెచ్చిన ట్రే అక్కడ పెట్టి అతనికి మనీ ఇచ్చి మార్నింగ్ రమ్మని చెప్పి పంపించేశాడు. మార్నింగ్ లోపల ఫీవర్ తగ్గకపోతే చెప్పు, డాక్టర్ని పంపిస్తాను అన్నాడు సాయి. చెప్పను అంది మొండిగా. నీ మొండితనంతో గ్రానీ హెల్త్ రిస్క్లో పెడితే చంపేస్తా. నోరు మూసుకొని మిల్క్ తాగించి మెడిసిన్స్ వేయి. అలాగే మార్నింగ్ పవర్ సప్లై చేసే వాళ్ళు వస్తారు ఇంటికి, వాళ్ళని వెనక్కి పంపించినా వద్దని చెప్పినా నెక్స్ట్ మినిట్ నువ్వు అక్కడ అంటూ తన ఇల్లు చూపించి అక్కడే ఉంటావు. మైండ్ ఇట్. సీరియస్గా అనేసి వెళ్తుంటే తినలేదు నువ్వు అంది గాబరాగా వస్తూ. వెళ్తున్న వాడలా ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి ఎటో చూస్తున్నట్టుగా చూపు తిప్పేసింది. నువ్వు పెట్టలేదు కదా అన్నాడు డోర్కి ఆనుకొని హ్యాండ్స్ కట్టుకొని అల్లరిగా నవ్వుతూ. మాట్లాడలేదు శైలు. నైట్ టైం నేను రైస్ తినను బేబీ అన్నాడు. అవును, అయ్యగారు 101 దినాలు అందగాడు కదా, పెంచిన కండలు కరిగిపోతాయని అన్నం కాకుండా పచ్చిగడ్డి తింటారని మర్చిపోయాను అంది మూతి బిగించి. ముద్దుగా కసురుతూ లిప్స్ తిప్పేసరికి టెంప్ట్ అయిన సాయి ఆమె తేరుకునేంతలో క్షణంలో ఆమెను చేరుకున్నాడు. బెదిరిపోయి దెబ్బకు పరిగెందుకుంది లోపలికి. అలా భయాన్ని మెయింటైన్ చేయవే, బాగుంది అని వెళ్ళిపోయాడు. భగవాన్ బతికించావు, ఈ తిక్కలోడితో వేగలేక నాకు పట్టపగల చుక్కలు కనిపిస్తున్నాయి అని బామ్మ దగ్గరకు వచ్చి తన నిద్ర లేపింది. అడిగింది సాయి గురించి. తినలేదంటే తిడుతుందని తిని వెళ్ళాడని చెప్పి పాలు గ్లాస్ ఇచ్చింది చేతికి. ఎక్కడివే అని అడిగిన బామ్మకు పక్కింటి వాళ్ళు ఇచ్చారని ఇంకో అబద్ధం చెప్తూ, పాపిస్టోడా, నా చేత నా బామ్మకు అబద్ధం చెప్పేలా చేస్తున్నావు కదరా అని సాయిని తిట్టుకుంటూ బామ్మకు మెడిసిన్ వేసి ఆమె నిద్రపోయాక తను వాళ్ళ అమ్మ తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నంతలో వాళ్ళు రావడంతో తిని పడుకున్నారు. శైలుకి తెలియని ధైర్యంగా ఉన్న ఏదో తెలియని భయం మాత్రం ఉంది. ఇంటికి వచ్చిన సాయి మరొకసారి షవర్ చేసి లైట్ ఫుడ్ తినేసి నిద్ర పట్టక సిగరెట్ ప్యాక్తో బయటకు వచ్చాడు. ఆకాశంలో సన్నని నెలవంక అందంగా కనబడుతుంటే 9ంటికే పల్లెటూరులో అర్ధరాత్రిలో నిద్రపోతుండటం వింతగా కొత్తగా తోచింది. స్మోక్ చేస్తూ బయట తిరుగుతూ శైలు ఇంటిని చూశాడు. నిద్రపోతుండటం చూసి సిగరెట్ ఫినిష్ చేసి లోపలికి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడి దిండును గట్టిగా హక్ చేసుకొని, రాక్షసి పస్తులు పెడుతున్నావే అని ముద్దుగా తిట్టుకొని బెడ్ మీద దొర్లుతూ ఎప్పటికో పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన శైలుకి తన కళ్ళు సాయి ఇంటి మీదకి వద్దన్నా వెళ్తుంటే అస్సలు చూడకుండా తన పని తాను చేస్తుంది. ముగ్గు వేస్తున్న తనకి ఎవరో అమ్మాయిల మాటలు వినబడుతున్నాయి. అబ్బబ్బా, ఏమన్నా ఉన్నాడా? ఇతనేనా మన ఊరికి వచ్చిన హీరో అని ఒక అమ్మాయి. హీరో ఏంటే, రాజకుమారుల్లా ఉన్నాడు. అస్సలు ఊర్లోకి ఎవరిని రానివని మన ఊరి పెద్దలు ఇతన్ని ఎలా రాణించారు అంటూ ఒక అమ్మాయి. ఇతను శైలజ కోసం వచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు అంది ఇంకో అమ్మాయి. ఎందుకే అంది మరో అమ్మాయి. తెలివి తక్కువ ఎంకమ్మ, ఒక పెళ్లి కాని అబ్బాయి ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాడంటే ఎందుకో తెలియదంటే నీకు? సుప్పనాతిలా పోజులు కొట్టకు, చెరువులో ముంచుతా ఉంది. అబ్బా, అతగాడిని చూడండి, ఆ ఒంటి రంగు, ఆ కండలు. అబ్బాబా, అస్సలు మన ఊరి వాళ్ళని ఎప్పుడూ తిట్టుకునే వాళ్ళం. మనం ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోరు, ఇక్కడికి ఎవరిని రానివ్వరని. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి దండేసి దండం పెట్టొచ్చే, ఇలాంటి చాకు లాంటి అబ్బాయిని ఊర్లో ఉండనిచ్చినందుకు అంటూ మార్నింగ్ జిమ్ అలవాటు ఉన్న సాయి ఇంట్లో హాల్లో మ్యూజిక్ పెట్టుకొని పుషప్స్ చేస్తుండటం చూస్తూ మాట్లాడుకుంటున్నారు ఆ ముగ్గురు అమ్మాయిలు. వాకిట్లో ముగ్గు పెడుతున్న శైలు వాళ్ళ మాటలు విని వెనక్కి తిరిగి చూసింది. నేల కోసం వచ్చిన ఆ అమ్మాయిలు వీధి వాకిటి దగ్గర నిలబడి ఇంట్లో నైట్ ట్రాక్తో వితౌట్ షర్ట్తో వర్కౌట్ చేస్తున్న సాయి మజిల్ బాడీని చూస్తూ మైమరుపుగా మాట్లాడుతున్నారు. వింటున్న శైలుకి ఒళ్ళు మండి ముగ్గు డబ్బా పక్కన పెట్టి వెళ్ళింది వాళ్ళ దగ్గరకు. ఏంటి చూస్తున్నారు అంది కాస్త సీరియస్గా.
అప్పటి వరకు సాయిని అతని కండలు తిరిగిన జిమ్ బాడీని చూస్తూ మైమర్చిపోయి మేఘాల్లోకి పోయిన ఆ అమ్మాయిలు శైలు వాయిస్ దెబ్బకి కిందకు వచ్చి పడుతూ చూశారు. శైలు కోపంతో ఎర్రగా మారి ఉరుముతూ చూస్తూ మీకు ఇక్కడ ఏం పని అంది కోపంగా చూసి. ఇక్కడ మాకేం పని, నీళ్ళ కోసం వచ్చాం. నీళ్లు ఇక్కడ లేవు, అటు పక్కకి చూపించింది శైలు. ఏంటి మాకేదో తెలియనట్టు దారి చూపిస్తున్నావు అంది ఒక అమ్మాయి. ఊరు ఆచారాలు పద్ధతులు పాటించాలి. ఒక అబ్బాయిని చూసి చొంగ కార్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నారే, ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఏమీ అనరు, కొత్తగా వచ్చిన అతన్ని అంటారు. అందుకే ఇటు సైడ్ చూడకుండా వెళ్ళిపోండి అంది. అబ్బో, ఊరి గురించి నువ్వు చెప్తే తెలుసుకోవాలా మేము అంటూ అవును కాలేజీకి వెళ్ళకుండా ఎందుకు వచ్చావు అన్నారు శైలజాని అనుమానంగా చూస్తూ. అప్పటి వరకు చలాకీగా మాట్లాడిన తను ఒక్కసారిగా డీలా పడిపోతూ మౌనంగా మారిపోయింది. నిన్నే శైలజ, ఏదో చేసావంట కదా అంటూ శైలజాని కింద నుంచి పైదాకా తెరిపారా చూస్తూ పర్వాలేదు, చూడటానికి బాగున్నావు, పట్నంలో పెరిగి వచ్చిన పిల్లల నిగనిగలాడుతూ అన్నారు. మరి అక్కడ తిండి నీళ్లు ఆ వాతావరణం, పల్లెటూరులో ఆ సదుపాయాలు ఎక్కడ వస్తాయి? నిన్నటి వరకు అక్కడెక్కడ ఉండి వచ్చింది కదా, అందుకే ఆ నునుపుదనం మెరుపు ఉన్నాయి శైలుని చూస్తూ కుళ్ళుకుంటూ అన్నారు. నీ భాగవతం అంతా మాకు తెలుసు కానీ నీతులు చెప్తున్నావు అనేసరికి శైలుకి దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకా ఏదో అనే అంతలో లోపల ఉన్న సాయికి మ్యూజిక్ సౌండ్కి వినపడకపోయినా పుషప్స్ కంప్లీట్ చేసి టవల్ తీసుకోవడానికి అని సోఫా దగ్గరకు వచ్చేసరికి బయట ఉన్న శైలు కనపడింది. మార్నింగ్నే శైలు ఫేస్ చూడటంతో అతని పెదవుపై నవ్వు విరిసింది. టవల్ మెడ చుట్టూ వేసుకుని బాడీకి పట్టిన స్వెట్ తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. అయితే శైలు మాత్రమే ఉందనుకున్న అతనికి ఆమెకి ఎదురుగా ముగ్గురు అమ్మాయిలు ఉండటం, వాళ్ళు శైలు వైపు తిరిగి ఉండటం చూసి శైలుని ఏడిపించడానికని ఆ అమ్మాయిలను చూసి హలో విలేజ్ యంగ్ లేడీస్ అని హస్కీ వాయిస్తో వాళ్ళని పిలిచాడు. బేస్ వాయిస్లో రొమాంటిక్ పిలుపు వింటూ డింగమని తిరిగారు. శైలు కూడా అప్పుడే పక్కకు తిరిగి చూసింది. వాళ్ళ మొహాలు వెలిగిపోయాయి సాయి పిలిచినందుకు. మీరేనా ఈ ఊరికి కొత్తగా వచ్చింది? నేనే అంటూ ఒక స్మైల్ పడేశాడు. అంతే, ఆ పాప మైమర్చిపోయి పులకరించిపోయింది. షర్ట్లెస్గా కండలు ప్రదర్శిస్తూ కావాలని వాళ్ళని చూసి పల్లెక్కలిస్తున్న సాయిని చూసి పళ్ళు పటపటా కొరుకుతుంది శైలు. మీరు చాలా గొప్పవారండి, మా ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తానని చెప్పారంట కదా. ఈ రోజుల్లో మీలాంటి వారు ఎక్కడ ఉంటారు చెప్పండి, ఊరంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు అంటూ వాళ్ళు పొగుడుతున్నా అవేవి వినపడటం లేదు సాయికి. ఎదురుగా లేలేత సూర్యకిరణాలు పడుతూ పసిడి వర్ణంతో మెరిసిపోతున్న శైలజాని రెప్ప వేయకుండా చూస్తున్నాడు. నిద్రలో చెదిరిన హెయిర్ చెంపల మీద పడి సరిగా నిద్రలేక కొద్దిగా ఉబ్బిన కళ్ళు, ముద్దుగా ఉన్న ముఖం కోపంగా ఉండటంతో ముడుచుకున్న పెదవులను చూసి అతని హార్ట్ అల్లాడిపోయింది. చేతులు తల వెనక్కి బోనించి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఓ గాడ్, ఏంటి నాకు ఈ పరీక్ష, దీని క్యూట్ ఫేస్తో హాట్ లుక్స్తో కిల్ చేసేస్తుంది నన్ను అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు. వాళ్ళు ఓ ఫ్లోలో మాట్లాడుకుంటూ పోతుంటే శైలుకి ఓ సైట్ కొట్టేస్తున్నాడు. అవును, ఇలాంటి మహానుభావుడు ఇక్కడ తప్పితే మరెక్కడా కనబడడు అని మనసులో తిట్టుకుంటూ అయ్యిందా మీ పొగడ్తల ప్రోగ్రాం అంది. వాళ్ళ వాగుడు భరించలేక సాయి బేర్ బాడీని వాళ్ళు మింగేసేలా చూస్తుంటే విసుగ్గా. హే, వాళ్ళు నన్ను అంతగా మెచ్చుకుంటుంటే మధ్యలో నీకేంటి బాధ అన్నాడు సాయి కావాలని ఉడికిస్తూ. అంతే, ఆ గర్ల్స్ ఫ్లయింగ్ ఎయిర్లో నీకు కుళ్ళు, వాళ్ళు నన్ను పొగుడుతుంటే అంటూ రైలింగ్ మీద ముందుకు బెండ్ అయ్యి వాట్స్ యువర్ నేమ్స్ అని స్మూత్ వాయిస్తో కూల్గా అడిగాడు వాళ్ళని. అప్పటికే ఊహల ప్రపంచపు తీరాలు దాటిన వాళ్ళు ఇంకా ఆనందం పట్టలేక లొడల్లా వాగడం మొదలెత్తాడు. శైలు కళ్ళు మొత్తాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు సాయి. స్టూపిడ్ అని సాయిని తిట్టుకుని కోపంగా చూసి వెళ్ళిపోయింది. నార్మల్గా ముగ్గు పెడుతున్న సాయి కళ్ళకు వయ్యారంగానే కనబడుతుంటే శైలు ఇంట్లోకి వెళ్ళే వరకు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడి పంపించేశాడు. నందాకి ఫోన్ చేసి శైలు మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని మాట్లాడి తను లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఊర్లో సాయి అంటే నచ్చని ఒక అతను సాయి అమ్మాయిలతో మాట్లాడటం చూశాడు. ఊరికి విరుద్ధంగా ఏకంగా అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూసి తన మాట నమ్మరని ఒక ఫోటో తీసి పెట్టుకున్నాడు సాక్ష్యం కోసం. ఉదయాన్నే ఆడవాళ్ళందరూ మంచినీళ్ళ కోసం బిందెలతో వెళ్తుంటే శైలు కూడా వాటర్ కోసం వెళ్తుందని తనకంటే ముందే వెళ్ళాడు. సాయి విత్ షర్ట్ వేసుకొని టవల్ తీసుకొని ఇంట్లో పని చేసి నీళ్ళ బిందె తీసుకొని వెళ్ళింది. శైలుకి కుర్ర పిల్లలందరూ ఒక దగ్గర గుంపుగా ఉండటం కనబడేసరికి ఏమైందంటూ వాళ్ళు చూసిన వైపు చూసి షాక్ అయింది. అక్కడ వాళ్ళకి దూరంగా సాయి స్విమ్ చేస్తున్నాడు కాలువలో. బాబుగారి అందాన్ని కళ్ళు ఇంతింత చేసి ఊరంతా చూస్తుంటే శైలుకి బీపీ మీటర్ దాటేసింది. పక్కన చిన్న చిన్న పిల్లలతో కలిసి వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తూ వాళ్ళతో గేమ్ ఆడుతూ ఉన్నాడు. అక్కడ అందరూ పెళ్లి కాని అమ్మాయిలు.
ఉండటం వాళ్ళంతా సాయిని తినేసేలా చూడటం చూసి నెత్తి మీద నిప్పుల కుంపటి మోస్తున్నట్టుగా ఉంది. అందరి ముందు సాయి నియమన లేక వాళ్ళని తిరిగి తిట్టలేక నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రెండోసారి అదే ఊరు పెద్ద మళ్ళీ చూశాడు. సాయిని వెంటనే ఇంకో ఫోటో తీశాడు. అస్సలు సిగ్గు లేకుండా ఎలా చూస్తున్నారు. అదే అమ్మాయిలకి అనుకుంటే అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయింది దేశంలో. ఒక అబ్బాయికి స్వేచ్ఛగా స్విమ్మింగ్ చేసే స్వాతంత్రం కూడా లేదు అని విసవిస నడుస్తూ బిందులో నీళ్లు సగం ఒలికించేస్తూ తిట్టుకుంటూ ఇంటికి వచ్చింది. తను వచ్చేసరికి ఇంటికి కొంతమంది వచ్చారు. వాళ్ళు ఇంటి రూపురేఖలు మార్చేస్తుంటే బొమ్మలా నిలబడి చూస్తుంది శైలు వాళ్ళ అమ్మ వాళ్ళు. వచ్చిన శైలుని శైలమ్మ ఎవరే వీళ్ళంతా ఇంటిని మార్చేస్తున్నారు అంటూ గాబరా పడిపోతూ ఆమెను చూసి వాళ్ళు ఇంటికి కరెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు కానీ టెన్షన్ పడకు అంటూ నీళ్ళ బిందె పక్కన పెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది. మన ఇంటికి ఇప్పుడు కరెంటు పెట్టిస్తే డబ్బు ఖర్చు అవుతుంది కదా, అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉంది, వద్దని చెప్పు వాళ్ళకి అంది పద్మమ్మ. చెప్పాల్సింది వాళ్ళకి కాదు, ఎవరికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ బయటకు వచ్చిన తనకి ఎదురుగా నందా వచ్చాడు. అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తానని ఆల్రెడీ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగలేకపోవడంతో మారు మాట్లాడకుండా పంపించింది. స్విమ్మింగ్ చేసుకుని వచ్చి టవల్తో హెడ్ రబ్ చేసుకుంటూ శైలు హౌస్ మీద లుక్ వేశాడు. తన తమ్ముడిని స్కూల్కి రెడీ చేసి బుగ్గ మీద ముద్దు పెట్టడం, ప్రేమగా తల నిమ్మడం చూసి ఈసారి సాయి గారికి నెత్తి మీద నిప్పుల కుంపటి ఉన్నట్టు మంట పుట్టింది. వాళ్ళ క్లోజ్నెస్ చూసిన సాయికి జలసీతో కూడిన ఇరిటేషన్ రావడంతో విసుక్కుంటూ లోపలికి వెళ్ళి మార్నింగ్ వచ్చిన ఆఫీస్ మెయిల్స్ని ఓపెన్ చేశాడు. ప్రాజెక్ట్కి సంబంధించిన అర్జెంట్ వర్క్ ఉండడంతో ల్యాపీ తీసుకొని వరండాలోకి వచ్చాడు. లోపల ఏసీ రూమ్ ఉన్న బయట సెటిల్ అయ్యాడు. కారణం శైలుకి సైట్ కొట్టుకోవడం కోసం. శైలు బయటకు వెళ్ళడం మళ్ళీ రావడం చూస్తున్న సాయి ఇంపార్టెంట్ వర్క్ అవ్వడంతో కదిలే వీలు లేకుండా పోయింది. మధ్యాహ్నానికి శైలు చెల్లి వచ్చింది. చెల్లిని చూసి షాక్ అయిపోయింది. అక్క అంటూ వచ్చి హక్ చేసుకుంది. పల్లవి నువ్వు ఇక్కడ అంది ఇంకా షాక్తోనే. నందా అన్నయ్య తీసుకొచ్చాడంటూ వెనకే ఉన్న నందాని చూపించింది. సాయి నందాని పిలిచి అడిగాడు ఎవరా అమ్మాయి అని. తన గురించి తెలుసుకోవడంలో బిజీ అయ్యాడు. వాళ్ళ బాండింగ్ చూస్తుంటే మాత్రం జలసీ ఫీల్ అవుతున్నాడు. రాక్షసి నన్ను ఎప్పుడైనా అంత బాగా చూసుకుందా, తన చెల్లి తమ్ముడిని మాత్రం అంటి పెట్టుకొని తిరుగుతుంది దెయ్యం అని కసురుకుంటూ వర్క్ చేస్తున్నాడు. ఇంట్లో సర్వెంట్కి చెప్పి వర్కర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయించి పంపించాడు. శైలు వద్దని చెప్పినా వినకుండా సార్ ఇవ్వమన్నారని తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను ఎవరక్క ఆ సారు, ఎప్పుడు చూడని ఐటమ్స్ని చూస్తూ అడిగింది పల్లవి. ఊరిని ఉద్ధరించడానికి వచ్చిన ఒక మహానుభావుల్ని విసుగ్గా చెప్పి వెళ్ళింది. ఒక అబ్బాయి గురించి అలా అనడంతో షాక్ అయ్యింది. మళ్ళీ అడగలేదు తిడుతుందని. కానీ ఆత్రం ఆగక ఊరిలో తన ఫ్రెండ్స్ ఉండటంతో వాళ్ళని అడిగితే చెప్తారని వెళ్తున్న పల్లవిని శైలు పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. ఈ అల్లరి పిల్ల తన అక్కలా సైలెంట్ పీస్ కానట్టుంది అని మూలగా చూసిన సాయిని చూసింది పల్లవి. పల్లెటూరు బాబు గారి పర్సనాలిటీ కాదని వెంటనే అర్థమై పల్లవి సాయిని చూసి భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయింది. శైలు అక్కడ కనిపించిన వాళ్ళతో మాట్లాడుతుంటే ఇది నాతో రావడానికి ఎప్పుడు ఒప్పుకోవాలి, ఇక్కడ అందరితో ఫెవికాల్ స్మైల్ ఇచ్చి మరీ ఉండిపోవడానికి ట్రై చేస్తుంది అని చిన్న నిట్టూర్పు విడిచి వర్క్తో బిజీ అయిపోయాడు. ఇంటి బయట సాయిని పట్టించుకోకుండా ఉంటూ లోపలికి వెళ్ళాక మాత్రం అప్పుడప్పుడు చూస్తుంది. ఇక్కడ ఎందుకు సాయి నీకు ఈ కష్టాలు, వర్క్ చేసుకుంటున్న సాయి నుదుటిన చెమటను చూస్తూ అనుకుంటుంది. ఊరు వాళ్ళని ఆ ఊరికి సంబంధించిన కలెక్టర్తో మాట్లాడమని పంపించాడు సాయి. ఊరిని అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా తాను ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వస్తే పనులు మొదలు పెట్టొచ్చని ఊరి పెద్దలకు చెప్పి పంపించాడు.